ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైనటువంటి జి రామస్వామి పిళ్ళై గారి గురించి తెలుసుకుందాం. భగవాన్ యొక్క కొంతమంది పాత భక్తులు బయట ప్రపంచానికి పెద్దగా తెలియరు. వారు ముఖ్యమైన వ్యక్తుల వల్లే కానీ ప్రత్యేకమైన వ్యక్తుల వల్లే కానీ ఏ మాత్రం కనిపించరు. ఎందుకంటే వారు ఆ విధంగా తెర వెనుకే ఉండిపోవాలని, పలువురి దృష్టిలో పడకూడదని అనుకోవడం వల్లే. కానీ భగవాన్తో వారి గల అనుబంధంలోనూ, ఆయన బోధలను అర్థం చేసుకోవడంలోనూ, ఆచరణలో పెట్టడంలోనూ వారు చాలా ప్రత్యేకమైన వారు. అందులో కొంతమంది పెద్దగా ఎవరికీ తెలియదు, కొంతమందిని ఇతరులు ఇష్టపడేవారు కాదు. కానీ ప్రముఖులైన శిష్యులకు భగవాన్కు ఎలాంటి సంబంధం ఉండేదో వారికి భగవాన్కు కూడా అంతే ఉన్నతమైన సంబంధం ఉండేది. రామస్వామి పిళ్ళై మాంసాహారుల కుటుంబానికి చెందిన వారైనప్పటికీ చిన్నతనం నుండి ఆయన మాంసం తినలేకపోయేవారు. అందుకని శాకాహారి అయ్యారు. అది చూసి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా శాకాహారులుగా మారారు. ఆయన బైబిల్ని క్షుణ్ణంగా చదివారు, బుద్ధుని బోధలను కూడా చదివారు. ఆయన ఒకసారి నాతో చెప్పారు, నేను చాలాసార్లు మసీదు కూడా వెళ్ళాను. అచ్చగా ముస్లింలు ఎలా ప్రార్థన చేస్తారో అలాగే నేను ప్రార్థన చేశాను. వాళ్ళు అల్లా అన్నప్పుడల్లా నేను భగవదనుభూతిని చెందేవాడిని. ఆయన ఎప్పుడూ వారిని అన్యులుగా కానీ భేదంగా కానీ చూడలేదు. ఆయన పూర్వ చరిత్ర అటువంటిది. రామస్వామి పిళ్ళై తిరువన్నామలైకి 90 మైళ్ళ దూరంలో ఉన్న చిదంబరంలో చదువుకున్నారు. ఒకరోజు వాళ్ళ క్లాస్లో ఉపాధ్యాయుడు రమణ మహర్షి ఫోటోను చూపించి, ఇది అరుణాచలంలో ఉన్న ఒక గొప్ప మహాత్ముని ఫోటో అని చెప్పారు. క్లాస్లో ఉన్న 40 మంది విద్యార్థుల్లోనూ రామస్వామి పిళ్ళై ఒక్కరే ఆ ఫోటోను చూచి ఆకర్షితులై క్లాస్ అయిపోయిన తర్వాత ఉపాధ్యాయుల వద్దకెళ్ళి, సార్, నాకు ఆ మహాత్ముని ఫోటో ఇస్తారా అని అడిగారు. ఆ ఉపాధ్యాయుడు ఎంతో సంతోషంగా ఆ ఫోటోని ఆయనకిచ్చారు. ఆ సంఘటన గుర్తు చేసుకొని రామస్వామి పిళ్ళై, నేను నా భగవాన్ వద్దకు వెళ్ళకముందే భగవాన్ నా రూమ్కి వచ్చేశారు అన్నారు నాతో. ఇంతకుముందు ఇదే విధమైన అనుభవం కలిగిన వారు ఎందరో. నేను గురువుగారి వద్దకు వెళ్ళకముందే గురువుగారు నా వద్దకు వచ్చారు అని నాతో చెప్పారు. ఈ ఫోటో లభించిన తర్వాత భగవాన్ని కలుసుకోవాలనే తీవ్రమైన కాంక్ష ఆయనలో మొదలైంది. త్వరలోనే ఆయన తిరువన్నమాలై చేరుకొని విరూపాక్ష గుహ ముందున్న రాతిపై కూర్చుని ఉన్న భగవాన్ని కలిశారు. భగవాన్ తొలి దర్శనమే నన్ను ఇలా ఆలోచింపచేసింది అని రామస్వామి పిళ్ళై నాతో అన్నారు. ఇదిగో ఇక్కడ ఈ విశ్వానికే ఏకైక మహారాజు చక్రవర్తి కూర్చుని ఉన్నారు. ఈ భావన మొదటిసారి భగవాన్ని చూసినప్పుడు మాత్రమే కాదు, ప్రతిసారి భగవాన్ని చూసినప్పుడు, అది రోజుకు ఎన్నిసార్లైనా సరే ఆయన జీవించి ఉన్నంతకాలము తనకదే విధంగా అనిపిస్తూ ఉండేదని ఆయన అన్నారు. అప్పటికే భగవాన్ అక్షరమణమాలై అనే 108 పద్యాలున్న గీతాన్ని రాశారు. ఆ పద్యాలన్నింటినీ కంటతా నేర్చుకోవడానికి బాలుడైన రామస్వామి పిళ్ళైకి గంట పైన కొద్ది సమయం పట్టింది. అప్పటి నుండి కేవలం పాఠశాల బాలుడైనప్పటికీ ఆయన ఆ పద్యాలను నిరంతరం చదువుతూనే ఉండేవారు. రామస్వామి కాలేజీలో చదివేటప్పుడు రెండవసారి భగవాన్ వద్దకు వెళ్ళారు. అప్పటికి భగవాన్ స్కందాశ్రమంలో ఉంటున్నారు. ఆ రోజు తన స్నేహితునితో కలిసి భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆయన లోపలి మార్గమైన అడవిలో నుండి వెళ్లే మార్గంలో వెళ్తున్నారు. తను తన స్నేహితుడు కలిసి భగవాన్ వెంట దట్టమైన అడవుల గుండా వెళ్తున్నప్పుడు భగవాన్ తన సైన్యం వెంటరాగా వెళ్తున్న రాజు వల్లే ఆయనకి కనిపించారు. ఆ గిరి ప్రదక్షిణ ఆయనపై ఎంత ప్రభావం చూపిందంటే ఆ మరునాడే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది. కానీ ఈసారి ఒక్కడే బయలుదేరాడు. ఆ అరణ్యం మధ్య దారి తప్పిపోయాడు. ఏం చేయాలో తెలియడం లేదు. అతను చుట్టూ చూసేపటికి ఆశ్రమానికి చెందిన కమల అనే కుక్క ఆయన వెనుక నిల్చుని ఉంది. కమల ఆయన దారి తప్పారని అర్థం చేసుకుని తానే ఆయనకు ముందుగా నడవసాగింది. ఆయన ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకుంటే తను కూడా పడుకునేది. ఆయన లేచి నిలబడగానే తను నడక ప్రారంభించేది. అతన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేదు. ఈ విధంగా ఆయన టౌన్ చేరుకునే వరకు వెంట ఉండి తర్వాత కనిపించకుండా పోయింది. ఆయన స్కందాశ్రమానికి వచ్చేసరికి కమల అక్కడే ఉంది. ఆ కుక్క తనతో ఉన్నంతసేపు ఆయనకు అది ఒక కుక్క వలె అనిపించలేదు. భగవానే ఆ రూపంలో వచ్చినట్లు అనిపించింది. పిళ్ళై స్కందాశ్రమానికి వచ్చి భగవాన్ని చూసేప్పటికీ భగవాన్ ఆయన వైపు చూసి చక్కటి చిరునవ్వు నవ్వారు. ఆ క్షణంలోనే భగవాన్ జీవితంలో తెలియని దారుల్లో నాకు మార్గదర్శకులై ఉంటారని నాకు ప్రబలమైన నమ్మకం కుదిరింది.
అన్నారు పిళ్ళై. అదే భగవాన్ సన్నిధిలో ఆయన తొలి నిజమైన అనుభవం. ఆయన భగవాన్ని తరచుగా దర్శించుకోవటం మొదలుపెట్టారు. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన భగవాన్ చేసిన అద్భుతాల్ని చూడాలని అనుకున్నారు. ఒకరోజు సాయంత్రం ఆయన టౌన్కి వెళ్ళినప్పుడు ఎవరో ఆయనకు ఒక కొబ్బరికాయను, కొన్ని నూకలని ఇచ్చారు. ఆయన వాటిని భగవాన్ వద్దకు తీసుకొచ్చారు. భగవాన్ అన్నారు, మనం దీనితో చక్కటి పాయసాన్ని తయారు చేయవచ్చు. లోపల పంచదార కానీ పటిక బెల్లం కానీ ఉన్నదేమో కనుక్కోండి. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ ఏమీ అడగని భగవాన్ పటిక బెల్ల కోసం అడిగారని. భగవాన్ కాలంలో స్కందాశ్రమంలో కొద్దిగా మట్టి పాత్రలు మాత్రమే ఉండేవి సరుకులు నిల్వ చేసుకోవడానికి. అన్ని కుండలు ఖాళీగా ఉండేప్పటికీ రామస్వామి పిళ్ళై ఏడవటం ప్రారంభించారు. భగవాన్కు పటిక బెల్లం ఇవ్వలేకపోయానని. టౌన్కు పరిగెత్తుకుంటూ వెళ్ళి పటిక బెల్లం తెద్దామనిపించింది. కానీ చీకటిగా ఉంది. కుండపోతగా వర్షం పడుతుంది. ఆ రాళ్ళు అడుగు వేస్తే జారేట్లుగా ఉన్నాయి. భగవాన్కి పటిక బెల్లం లేదని చెప్పడం ఇష్టం లేక వాకిలి వద్ద నిలబడి వర్షం తగ్గడం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన. వర్షం తగ్గగానే టౌన్కి పరిగెత్తుకెళ్ళి కొంత పటిక బెల్లం కొనుక్కొద్దామని. ఉన్నట్టుండి తలుపు తట్టిన శబ్దమైంది. ఒక యువకుడు పూర్తిగా నీటిలో తడిచిపోయి ఉన్నాడు. ఆయన లోనికి వచ్చి ఒక చేతి సంచి నుండి కొంత పటిక బెల్లాన్ని, అరటిపళ్ళ అత్తెమును బయటకు తీశాడు. రామస్వామి పిళ్ళై ఇలా గుర్తు చేసుకున్నారు ఆ సంఘటనను. నాకు అప్పటికే తెలుసు ఏదో ఒక అసాధారణమైంది జరగబోతుందని అని. నేను ఉత్సాహంతో ధైర్యంగా భగవాన్ వద్దకెళ్ళాను. భగవాన్ నా వైపు చూస్తూ అన్నారు, చూడు, పటిక బెల్లం వచ్చేసింది. మనం పాయసం తయారు చేస్తాం. దాంతోపాటు తినడానికి ఇప్పుడు అరటిపళ్ళు కూడా ఉన్నాయి. రా, మనం విందు చేసుకుందాం అని. భగవాన్ పరిపూర్ణులైన జ్ఞాని. ఆయన ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ఎరుకతో ఉండేవారు. అట్టి ఆయన వద్ద అద్భుతాల కోసం వెంపర్లాడాల్సిన పని నాకు లేదు. ఆయన సన్నిధిలో అద్భుతాలు వాటికవే జరిగిపోతూ ఉంటాయి. భగవాన్ సాన్నిధ్యం ఆకర్షణ శక్తి కలది. ఇనుపరజను అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లు ఆయన సన్నిధానంలో ఆయనకు తెలియకుండానే అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి. పిళ్ళై భగవాన్ని అడిగారు, నాకు ఒక అద్భుతం చూడాలనిపించింది. వెంటనే ఈ సంఘటన జరిగింది. ఎలా జరిగిందది అని. భగవాన్ జవాబిచ్చారు, సన్నిధి విశేషం వల్ల, ఎరుక యొక్క శక్తి వల్ల జరిగింది. ఈ సన్నిధి విశేషమనబడేది ఏ ఆలోచన లేదా కోరిక యొక్క పాత్ర లేకుండానే జరిగింది. తర్వాత భగవాన్ అన్నారు, గత సంవత్సరంగా రోజులో 2వసారి భోంచేయడం ఇవాళే జరిగింది. ఈ సంఘటనను గూర్చి వివరిస్తూ రామస్వామి పిళ్ళై కన్నీటితో ఇలా ముగించారు, నేను ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. అది నా మనస్సులో చెరగని ముద్ర వేసేటట్లు చేశారు భగవాన్. భగవాన్ తల్లి చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కొండపై నుండి క్రిందకు తీసుకురావడానికి కాకుండా సమాధి చేయడంలోనూ కూడా పిళ్ళై సాయం చేశారు. ఆయన కష్టించి పనిచేసేవారు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పటి రోజుల నుండే ఆయనతో ఉండిపోవడం కోసమని తన జీవితంలోని సర్వస్వాన్ని త్యజించారు పిళ్ళై. ఆయన ఎంతో కష్టపడి ఇవాళ మనకు రమణాశ్రమంలో కనబడే కొబ్బరి చెట్లన్నీ నాటారు. భగవాన్ అప్పటికే ఆయనకు నేనెవరను అనే బోధన చేసినప్పటికీ తోట పని చేసేప్పుడు, ఆశ్రమ పరిసరాలు శుభ్రపరిచేప్పుడు అరుణాచల శివ అని ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆయన తోట పనిలోనూ ఊడ్చుతానో గుంటలు త్రవ్వుతూనో రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉండేవారు. అప్పట్లో ఆశ్రమంలో ఒక సైకిల్ ఉండేది. ఆఫీసులో పనిచేసే వారెవరికైనా టౌన్ నుండి ఏమైనా కావలసి వస్తే రామస్వామి పిళ్ళై ఒక్కరే ఆ పని గురించి టౌన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. అందుకని రామస్వామి పిళ్ళైగా కాకుండా సైకిల్ స్వామిగానే అందరికీ ఆయన పరిచితులు. ఒకరోజు నేను ఆయన్ని అడిగాను, మీరెప్పుడూ భగవాన్కి దూరంగా ఉండేవారు, మీరెప్పుడు తోటలో పని చేస్తుండేవారు, మీకెలా అనిపిస్తుండేది అని. ఆయన ఇలా జవాబిచ్చారు, గణేశన్, కొంత దూరం నుండి నేను భగవాన్ ఆకారాన్ని చూడగలిగేవాణ్ణి. నేను ఎల్లవేళలా ఆయన పేరు స్మరిస్తూ ఉండేవాణ్ణి. భగవాన్ ఎప్పుడూ నా హృదయంలో ఉండేవారు. భగవాన్ పరిపూర్ణతకు మారుపేరు. మేము ఆయన చూసినప్పుడు, ఆయన పేరు స్మరించినప్పుడు మాకు కూడా పరిపూర్ణత అబ్బేది. ఆయన ఎప్పుడూ ఆనందంలో మునిగిపోయి ఉండేవారు. మేము కూడా ఆనందంలో మునిగి ఉండేవాళ్ళం. ఆయన తను చెప్పిన దాన్ని బలపరచడానికి ఇతిహాసం నుండి సూక్తులు చెప్పుకొచ్చారు. గణేశన్, దీన్ని మన పవిత్ర గ్రంథాల్లో గురుతురీయ అంటారు. తురీయం అనేది సమాధి స్థితి. 3 స్థితులైన జాగ్రత్త, స్వప్న, సుషుప్త స్థితులను దాటిన తర్వాత 4వ స్థితి తురీయం. నువ్వు ఎప్పుడైతే కష్టించి పనిచేస్తూ గురువుగారిని చూస్తావో
గురువుగారి నామాన్ని తలుచుకుంటూ ఉంటావో అప్పుడు ఆయన నిన్ను ఈ స్థితికి చేరుస్తారు. ఇందులో నీ ఘనత ఏమీ ఉండదు. అది కేవలం నీపై ఆయనకు గల అనుగ్రహం వల్లే జరుగుతుంది. అందుకనే దాన్ని గురుతురియా అంటారు. ఆయన ఆశీస్సుల వల్లనే మనము సమాధి స్థితిలో స్థిరపడగలుగుతాం. మిగిలిన వారు రామస్వామి పిళ్ళైని ఎక్కువగా చూడనప్పటికీ భగవాన్ ఆయన అంతరంగ సందేశాల ద్వారా కలిసి పనిచేస్తుండేవారు. భగవాన్ ఎప్పుడూ తన సన్నిధిని పిళ్ళైకి ప్రసాదిస్తుండేవారు. పిళ్ళై పని చేస్తున్నంతసేపు భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉండేవారు. ఒకరోజు ఆయనకు తన పురోభివృద్ధి గురించి సందేహం వచ్చింది. ఆశ్రమంలోని ఇతర కార్యక్రమాలైన పూజ, ఉత్సవాలు, మంత్రోచ్చారణ వంటి వాటిల్లో చురుకుగా పాల్గొనకపోవడం తప్పేమో అనిపించింది. అందుకని ఆయన భగవాన్ అడిగారు, భగవాన్, నేను చేస్తుంది సరైన పనేనా అని. ఆత్మవిచారణ చేస్తే అన్నీ చేసినట్లే అవుతుంది అన్నారు భగవాన్. ఆయన తోటలో పనిచేస్తున్నప్పుడు కానీ, సైకిల్పై వెళ్తున్నప్పుడు కానీ ఎరుకలో ఉండి ఆత్మవిచారణ చేస్తుండేవారు. నేను 1960 తర్వాత ఆయన్ను ఎప్పుడు ఆశ్రమంలో కలిసినా ఆయన చాలా గట్టిగా నాకు సలహా ఇస్తుండేవారు. ఈ పూజల్లో కానీ ఇతర పనుల్లో కానీ నిమగ్నము కావద్దు. అవి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు. కేవలం ఆత్మవిచారణ చెయ్యి. ఒకరోజు మన తాళపు చెవులను పోగొట్టుకొని ఆయన భగవాన్ వద్దకెళ్ళి, భగవాన్, నా తాళం చెవులు పోయాయి అని చెప్పారు. భగవాన్ నవ్వి, తాళం చెవులు ఎక్కడికి పోలేదు, అవి ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయి. వాటిని ఎక్కడ పెట్టావో నువ్వు మర్చిపోయావు. తర్వాత ఆయన ఎప్పుడు చేసే విధంగానే, ఇది ఆత్మలాగానే, అది ఎల్లప్పుడూ ఉండే చోటనే ఉంటుంది. మనం అది మర్చిపోయి దాన్ని వెతకడానికి ఎన్నో మార్గాలు పట్టుకుంటాం. నేను ఆత్మను కనుగొనలేకపోతున్నాను. ఆత్మ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది ఎక్కడ ఉంటుంది తెలియదు. అది ఇక్కడనే ఉన్నప్పటికీ దాని కొరకు వెతుకుతూనే ఉంటాం. ఆత్మ ఎక్కడికి పోలేదు, కానీ మనమే మర్చిపోయాం అనే బోధను దానికి జోడించారు భగవాన్. ఈ విధంగా ఏదో ఒక వృత్తాంతం గురించి చెబుతూ రామస్వామి పిళ్ళై నాకు భగవాన్ బోధలను అందించేవారు. రమణాశ్రమాన్ని, స్కందాశ్రమాన్ని కలుపుతూ చక్కగా ఎత్తుపల్లాలు లేకుండా చేయబడిన రాతి బాట కనిపిస్తుంది. రమణాశ్రమాన్ని, స్కందాశ్రమాన్ని చూచిన వారు ఈ బాటను చూచే ఉంటారు. అది రామస్వామి పిళ్ళై ఒక్కరే వేశారు, ఇంకెవరి సాయము తీసుకోకుండా. భగవాన్ జీవిత చరిత్ర ఇంగ్లీషు పుస్తకంలో నున్నటి రాళ్లతో కూడిన బాట రమణాశ్రమం నుండి స్కందాశ్రమానికి ఒక భక్తుని కృషి వల్ల ఒక్క చేతి మీదుగానే చేయబడింది అని రాశారు. తర్వాత అది ఫ్రెంచ్ భాషలోకి అనువదించబడింది. అందులో ఆ బాట ఒక భక్తుని చేత వేయబడింది. ఆయనకు ఒక చెయ్యి మాత్రమే ఉంది అని రాశారు. పిళ్ళై అంటుండేవారు, చూడు, నాకు 2 చేతులున్నప్పటికీ నాకు ఒకే చెయ్యి ఉందని, అయినా ఈ బాటను ఆ వంటి చేత్తోనే వేశానని ఈ ఫ్రెంచి పుస్తకంలో ఉంది. భగవాన్ ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ దారులన్నింటిలోనూ రామస్వామి పిళ్ళై మౌనంగా ఇసుకపరుస్తుండేవారు. ఆ బాట మెత్తగా వెల్వెట్ గుడ్డలాగా ఉండేట్లు ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం మండుటెండల్లోనైనా సరే ఆయన వెళ్ళి భగవాన్ నడిచే బాటలన్నీ సమంగా ఉండేట్లు సరిచేసి వస్తుండేవారు. ఆయన ఎంతగా పైకి కనపడకుండా ఉండేవారంటే చాలామంది ఆయన్ను గుర్తించేవారే కాదు. చాలామందికి ఆయన తెలియదు. ఒకరోజు భగవాన్ రమణాశ్రమం నుండి కొండపైకి వెళ్తుండగా ఆయన కాలు ఒక రాతికి గీచుకొని పోయింది. అది ఆయన లక్ష్య పెట్టకపోయినా వెంటనున్న పరిచారకుడు చూసి రామస్వామి పిళ్ళైకి చెప్పారు. అందుకని భగవాన్ నడిచే బాట మెత్తగా ఉండాలని రామస్వామి పిళ్ళై మరింత శ్రద్ధ తీసుకునేవారు. ఆయన సాధారణంగా భగవాన్ కూర్చున్న చోటికి హాల్లోకి వెళ్ళేవారు కాదు. తెల్లవారుజామునే మహర్షికి సాగిలపడి తన పనిలోకి వెళ్ళిపోయేవారు. ఆయన హాస్యంగా మాట్లాడేవారు. ఒకరోజు ఆయన హాల్లోకి వెళ్ళేసరికి ఆచారవంతులైనటువంటి హిందువులు 2 వర్గాలుగా చేరి ఉత్సాహంగా వాదులాడుకుంటున్నారు. ఒక వర్గం వారి కథనం ప్రకారం, వేదాలు చెప్పిన ప్రకారం పురుష రూపం దాల్చిన శివుడు గొప్పవారు. 2వ వర్గం వారు కథనం ప్రకారం శివుని భార్య శక్తి అందరికంటే గొప్పది. శక్తి అంటే బలాన్ని ఇచ్చేది. కొన్ని గ్రంథాల ప్రకారం శివుడు శక్తి నుండే బలాన్ని పొందుతారు. ఆ 2 వర్గాలు భగవాన్ ఎదురుగా వాదించుకుంటూ ఉన్నారు. భగవాన్ పట్టించుకోకుండా కూర్చున్నారు. రామస్వామి పిళ్ళైని చూడగానే భగవాన్కి కుతూహలం కలిగింది. ఎందుకంటే రామస్వామి పిళ్ళై హాస్యధోరణి కలవారు, నిర్మోహమాటస్థుడైన భక్తులు. ఆ వాదన దేని గురించో తెలుసుకున్న రామస్వామి పిళ్ళై అన్నారు, ఓ, అది చాలా తేలికైన విషయం. స్త్రీ రూపాన్ని సమర్థించే వర్గమే బలమైంది. ఎందుకంటే అని ఇంగ్లీషు వాక్యం, హీ ఈజ్ కంటైన్డ్ ఇన్ షీ, సో షీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అన్నారు.
ఇంగ్లీష్లో షీ అంటే ఆమె అని అర్థం, హీ అంటే అతడు అని అర్థం. కాబట్టి ఆమె అనే ఇంగ్లీషు పదంలో అతడు అనే ఇంగ్లీషు పదం ఇమిడి ఉంది. ఇక సమస్య ఏముంది అన్నారు. శక్తివర్గం వారంతా చప్పట్లు కొడుతూ మేమే గెలిచాం అని కేరింతలు కొట్టారు. కానీ రామస్వామి పిళ్ళై ఇంకా ఇలా అన్నారు, ఆగండి ఆగండి ఆగండి. హీ క్యాన్ రిమైన్ ఇండిపెండెంట్లీ యాజ్ హీ, బట్ షీ కెనాట్ రిమైన్ ఇండిపెండెంట్లీ. హీ హ్యాజ్ టు బీ దేర్, అదర్వైజ్ షీ కెనాట్ ఎగ్జిస్ట్. ఆంగ్లంలో హీ అనే మాట స్వతంత్రంగా ఉంటుంది, కానీ షీ వ్రాయాలంటే హీ లేకుండా కుదరదు అని భావం. శూన్యవర్గం వారు చప్పట్లు కొట్టి మేమే గెలిచాం అన్నారు. రామస్వామి పిళ్ళై చమత్కారం చూసి భగవాన్ పగలబడి నవ్వారు. ఆయన ఎప్పుడు హాల్లోకి వచ్చినా భగవాన్ చాలా ఆసక్తి కనపరిచేవారు. భగవాన్కి నటన లేకుండా స్వచ్ఛంగా ఉండటం అంటే చాలా ఇష్టం. అదే రామస్వామి పిళ్ళైలోని గొప్ప సుగుణం. అంత హాస్యచిత్రుడై ఉండి కూడా ఎప్పుడూ ఆయన నా చెవుల్లో రొద పెడుతూ ఉండేవారు, నువ్వు తప్పక ఆత్మవిచారణ చెయ్యాలి. భగవాన్ సమక్షంలో మాకు మనసు అనేది ఒక నీడలాగే అనిపించేది. ఆత్మకు అది ఒక నీడ మాత్రమే. ఈ అహంకారము, ఈ మనస్సు ఆత్మ యొక్క నీడే. అహంకారము అనవసరంగా వచ్చి చేరిందే, ఒక విధమైన అజ్ఞానం. మరలా ఆయన హాస్యంగా ఇలా అనేవారు, అది నాశనమైతే పోయేదేమీ లేదు. ఈ కల్పితమైన భ్రమ తొలగించబడాలి. అది స్థిరంగా ఆత్మవిచారణ జరుపుతూ ఉండాలి. నిశ్చయంగా తొలగిపోతుంది. అటువంటి ఆత్మ అన్వేషణే సద్గురువు యొక్క కృప. మిగిలిన ప్రయత్నాలన్నీ కాలాన్ని వృధా చేసుకోవడమే. మనం ఇంతకుముందు చూసినట్లు భగవాన్ వద్దకు వెళ్ళిన తొలి రోజు నుండే ఆయన భగవాన్ వ్రాసిన పద్యాలను, రచనలను కంఠస్థం చేసేవారు. రోజులు గడిచే కొద్దీ భగవాన్ ఇంకా ఎన్నో పద్యాలు వ్రాశారు. ఈ పద్యాలన్నీ ఎక్కువగా 4 పంక్తులు కలిగి ఉండేవి. సాయంత్రాలు 2 బృందాలుగా కూర్చొని పారాయణ చేసేవారు. ఒక బృందము మొదటి 2 పంక్తులు పాడితే రెండవ బృందము చివరి 2 పంక్తులు పాడేవారు. పారాయణను ఒక రాగం లేదా ట్యూన్ ప్రకారం పాడేవారు. ప్రతి ఒక్కరూ ఆ రాగం ప్రకారమే పాడడం అక్కడ అలవాటు. కానీ రామస్వామి పిళ్ళై చాలా ఉత్సాహవంతుడైన వ్యక్తి. ఆయన ఉన్నట్లుండి వేరే రాగంలోకి లేదా ట్యూన్లోకి వెళ్ళి పారాయణను పెద్దగా వేరే ట్యూన్లోకి పాడుతుండేవారు. దీనివల్ల పారాయణ చేసేవారికి ఇబ్బందిగా ఉండేది. వాళ్ళు భగవాన్ వద్దకొచ్చి ఫిర్యాదు చేసేవారు, భగవాన్, రామస్వామి పిళ్ళై బృందంలో మిగిలిన వారిని అనుసరించటం లేదు అని. ఆయన వ్యతిరేక దిశలో పాడుతున్నారు, దయచేసి ఈ సమస్యను తీర్చండి అని. భగవాన్ బదులిచ్చారు, అందులో సమస్య ఏముంది? ఆయనది అంత పెద్ద గొంతు. ఆయన ఒకవైపు పాడనివ్వండి, మీరందరూ రెండవ వైపు పాడండి అని. రామస్వామి పిళ్ళై తన స్వంత రాగంలో గొంతెత్తి పెద్దగా పాడుతుండేవారు. మిగిలిన వారందరూ మాత్రం పారాయణ రోజు జరిపే రాగంలోనే పాడేవారు. ఆయన చివరి రోజుల్లో ఆయన ఆశ్రమ భోజనం చేయలేకపోయేవారు. ఎందుకంటే ఆయన పళ్ళన్నీ రాలిపోవడం వలన. ఆయన కేవలం ముంబై హల్వా మాత్రమే తినేవారు. అది గోధుమలు, పంచదార చేయబడేది. అది జెల్లీ వల్లే మెత్తగా ఉండటం చేత ఆయన దాన్ని తేలిగ్గా మింగేవారు. అదే ఆయన మొత్తం భోజనం. నేను అది ఆయనకు తెప్పించి పెట్టేవాడిని. ఆయన ఆశ్రమంలోనే ఉంటుండేవారు. నేను ఆయనకు బాత్రూమ్ కలిగి ఉన్న గదిని కేటాయించాను. ఆయన అవసరాలు చూసుకోవడానికి ఒక పరిచారకుడిని కూడా ఏర్పాటు చేశాను. ఒకసారి యోగా గురువైన టి.కె.వి. దేశికాచార్ తన టీచర్స్ బృందంతో కలిసి చెన్నై నుండి వచ్చారు. ఆయన చాలా పేరు పొందిన యోగా గురు. ఆయన నాకు యోగాను, ప్రాణాయామాన్ని నేర్పారు. నేను ఆయనకు రమణాశ్రమానికి ఆహ్వానించాను. నా స్నేహితులు అనురాధ, నేను ఆ బృందాన్ని ఆశ్రమమంతా తిప్పి చూపించి స్కందాశ్రమానికి తీసుకెళ్ళాం. వెళ్ళేదారిలో నేను దేశికాచార్యతో చెప్తున్నాను, మేము నడుస్తున్న దారి ఒక దిట్టమైన వ్యక్తి చేశారని. ఆయన ఇప్పుడు 10 ఏళ్లకు పైనే ఉంటాయి. దేశికాచారి గారి తండ్రి కృష్ణమాచారి గారు 101 సంవత్సరాలు బ్రతికారు. ఆయన గొప్ప యోగి. స్కందాశ్రమం నుండి తిరిగి వచ్చేసిన తర్వాత దేశికాచారు ఆ 100 సంవత్సరాలు దాటిన ఆయన్ని నేను చూడవచ్చా అని అడిగారు. నేను ఆయన్ను రామస్వామి పిళ్ళై గారి గదికి తీసుకెళ్లాను. ఎప్పటిలాగానే నన్ను చూడగానే ఆయన ఉత్సాహంతో ఉన్నారు. రా, ఒంటరిగా వచ్చావెందుకు? మీ తండ్రి గారిని, సోదరులు సుందరం గారిని, మణిగారిని, ఆశ్రమంలోనూ రమణ నగరంలోనూ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రా, నేను వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను. నేను ఆ మాటలకు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన అంత కలుపుగోలు మనిషి కారు. అప్పుడు ఆయన హల్వా తినే వేళయింది. నేను నా చెయ్యి చాచినప్పుడు ఆయన నా చేతి మీద చిన్నగా తట్టి, నువ్వు నా బిడ్డవు,
నువ్వు చేయి చాచి నన్ను అడుగుతున్నావు. అలా అంటూనే చిన్న పిల్లవాడికి తినిపించినట్లుగా నాకు తినిపించసాగారు. ఇది 1995లో జరిగింది. 15 ఏళ్ల కంటే ముందు. నాకప్పటికి 60 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. నేనేమి చిన్న బిడ్డను కాదు. అయినా నాకు ఆయన తినిపించారు. తర్వాత నా స్వహస్తాలతో హల్వాన్ పంచిపెట్టారు. ఈ దృశ్యం చూసి దేశికాచారి ఆనందించారు. ఆయన గొంతు బాగుంటుంది, పారాయణ చేస్తారు అని మీరు నాతో చెప్పేవారు కదా, మేము ఆయన పాటలను కొన్నింటిని వినవచ్చునా అని దేశికాచారి నన్ను అడిగారు. నేను పిళ్ళయ్య గారితో అన్నాను, రామస్వామి పిళ్ళయ్య వారు మీ పాటలను వినాలనుకుంటున్నారు. భగవాన్ పాట ఏదైనా పాడండి. ఏమిటి, ఏదైనా భగవాన్ పాట పాడాలా అన్నారు ఆయన కోపంతో. ఆయనే మళ్ళీ ఇలా అన్నారు, నాకున్నది ఒకే పాట, అది భగవాన్ అక్షరమణమాలై. ఆయన తన కంచు కంఠంతో పాడసాగారు. 10వ పద్యం దగ్గరకు రాగానే ఆయాసంతో రొప్పటం ప్రారంభించారు. అప్పుడు నేను ఆయన్ని ఆప్యాయంగా కౌగలించుకొని బ్రతిమాలాడాను. రామస్వామి పిళ్ళై, దయచేసి ఆపండి, అది చాలు అన్నాను. ఓ, నువ్వు నన్ను ఆపమంటావా? సరే, నేను ఆపేస్తాను అన్నారు. మేము ఆయన దగ్గర సెలవు తీసుకునేటప్పటికి 3:30 అయింది. మేము అక్కడి నుండి వెళ్ళగానే ఆయన అక్షరమణమాలై ఎక్కడ ఆపారో అక్కడి నుండి పాడటం మొదలుపెట్టారట. ఆయన సాయంత్రం 5 గంటల వరకు పాడారు అని ఆయన పరిచారకుడు చెప్పారు. 5 గంటలకు పరిచారకుడితో నన్ను మంచం మీద లేపి కూర్చోబెట్టు అని అడిగారు. ఆయన పూర్తి స్పృహతో శరీరాన్ని వదిలే వరకు పాడుతూనే ఉన్నారు. ఆ సమయంలో నేనచట లేను. కానీ మర్నాడు ఆశ్రమ ఆవరణలోని ఆయన కోరిన విధంగా అక్షరమణమాలను పాడుతూ ఆయనను సమాధి చేశాం. రమణాశ్రమము, రమణ నగరంలోని వారందరూ అక్కడ ఉన్నారు. నేను ఏర్పాట్లన్నీ చేసి కార్యక్రమం జరిపించాను. రామస్వామి పిళ్ళై అనే దృఢమైన కొండరాయి అరుణాచలంలో కలిసిపోయింది. ఆయన భగవాన్ని ప్రేమించారు, భగవాన్ ఆయన్ని ప్రేమించారు కనుక నాకు కూడా ఆయన ఎడల ప్రేమ. ఆయన ఆశ్రమానికి సేవ చేయుట మాత్రమే కాదు, భగవాన్ యొక్క ప్రతి భక్తుడికి సేవ చేశారు. స్కందాశ్రమానికి వెళ్లే దారి వందలాది సంవత్సరాలు నిలిచి ఉంటుంది. అందులోని ప్రతి రాయి రామస్వామి పిళ్ళై గురించి మాట్లాడుతుంది. మనుషులమైన మనము ఆయనకు కృతజ్ఞత తెలిపినప్పటికీ తెలుపకపోయినప్పటికీ ఆశ్రమంలోని ప్రతి కొబ్బరి చెట్టు ఆయన పట్ల కృతజ్ఞతతోనే ఉంటుంది. రామస్వామి పిళ్ళై సమాధి పూర్తి అవగానే ఆశ్రమ ప్రెసిడెంటు నన్ను నేను ఉంటున్న గది తాళాలను అప్పగించమని కోరారు. మాతాజీ కృష్ణాబాయి నా చెవిలో చిన్నగా అన్నారు, భగవాన్ నీకు పెన్షన్ ఇస్తున్నారు, తాళం చెవులు అప్పగించి స్వేచ్ఛగా ఉండు. 37 ఏళ్లు సేవ చేసిన తర్వాత ఈ రోజున నేను కర్మయోగాన్ని, ఆశ్రమాన్ని వదిలి బయటకు నడిచాను. రామస్వామి పిళ్ళైకి నా ప్రణామాలు. రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.